ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో బ్యాటరీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలి. ఇలా బ్యాటరీ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాటరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ ఛార్జింగ్ లిమిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాటరీ అనేది మీరు ఎంతవరకు ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారో అంతవరకు ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను 90% వరకు అయితే సెట్ చేశాను. ఇలా మనం 90% వరకు సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు బ్యాటరీ ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా అది 90% వరకు మాత్రమే ఛార్జ్ అవుతుంది. తర్వాత మీకు 100%కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చెక్ చేసుకొని ఎప్పుడైనా కూడా ఛార్జింగ్ అనేది డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇలా చేసినట్లయితే మీ యొక్క బ్యాటరీ హెల్త్ అనేది డెడ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ అప్ చేసినట్లయితే మీకు ఇక్కడ 3 సెట్టింగ్స్ అనేది కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు బ్యాలెన్స్డ్ మోడ్ లో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క బ్యాటరీ అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కూడా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు 100% అనేది ఛార్జింగ్ పెట్టద్దు. ఓన్లీ సిర్ఫ్ 90% వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టి తర్వాత వచ్చేసి మీరు ఆ యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది డిస్కనెక్ట్ చేయాలి. అలాగే మొబైల్ యూజ్ చేసేటప్పుడు 20% కంటే కిందికి రాకుండా మీరు చూసుకోవాలన్నమాట. 20% వరకు డౌన్ అయిందంటే మాత్రం వెంటనే మీరు ఛార్జింగ్ అనేది చేయాలి. 20% కంటే కిందికి వచ్చినా కూడా మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే బ్యాటరీ హెల్త్ అనేది దెబ్బతింటుంది.